ప్రత్యేక హోదా ఈ పదం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ వినబడిన పదం. ఆర్థికంగా, పరిపాలనా పరంగా అన్ని రకాలుగా సంపూర్ణ న్యాయం కోసం 5 కోట్ల ఆంధ్ర ప్రజలు గత దశాబ్ద కాలంగా పోరాడుతున్నారు. ఎన్నోసార్లు రాష్ట్రం అల్లకల్లోలం అయ్యేలా ధర్నాలు, నిరసనలు చేశారు. కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ ప్రత్యేక హోదాపై వెనుకడుగు వేశారు. తాజాగా మళ్లీ కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో టీడీపీ పార్టీ క్రియాశీలకంగా అత్యధిక స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా ఉండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ప్రత్యేక హోదా అడిగే అవకాశం లభించింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఈ అవకాశాన్ని టీడీపీ ప్రభుత్వం వినియోగించుకుంటుందా లేదా అనే చర్చ నడుస్తోంది. అసలు ప్రత్యేక హోదా అంటే ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. చారిత్రక కారణాలతో వెనుకబడి ఉన్న రాష్ట్రాలకు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు భారత కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన వెసులుబాట్లు కల్పించేందుకు ఏర్పరిచిన హోదానే ప్రత్యేక హోదా అంటారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించడానికి ప్రణాళికా సంఘం, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర ప్రభుత్వంలోని మంత్రుల సలహా మేరకు ప్రధానమంత్రి అధ్యక్షతలోని జాతీయ అభివృద్ధి మండలి ఎన్డీసీ భౌగోళిక సమస్యలు, జనాభాపరమైన ఇబ్బందులు, ఆర్థికంగా లోటుపాట్లు, వ్యూహాత్మకమైన సరిహద్దు ప్రదేశాల్లో నెలకొని ఉండటం వంటి కారణాల ప్రాతిపదికపై నిర్ణయం తీసుకుంటుంది. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక సాయాన్ని గ్రాంట్ల రూపంలోనూ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు 90% నిధులు ఇవ్వటం ద్వారాను, పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు, ప్రోత్సాహకాలు, పనుల రాయితీలు, రుణాల చెల్లింపు వాయిదాలు వంటివి ఇవ్వటం ద్వారా వాటిని ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు సాయం చేస్తుంది. 1969లో 5వ ప్రణాళిక సంఘ సూచనల మేరకు 3 రాష్ట్రాలకు హోదా కల్పిస్తూ ప్రత్యేక హోదా ప్రారంభం కాగా 2010లో చివరిగా చేరిన ఉత్తరాఖండ్తో కలుపుకొని మొత్తం 11 రాష్ట్రాలకు ప్రస్తుతం ప్రత్యేక హోదా ఉంది. ప్రత్యేక హోదా కల్పించమని బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాలు డిమాండ్ చేస్తుండగా 2014లో తెలంగాణ ఏర్పాటు సమయంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పటి ప్రధాని రాజ్యసభలోనూ, ప్రస్తుత ప్రధాని మోడీ ఎన్నికల సభలోనూ పేర్కొనటం తర్వాత నిరాకరించడంతో ఈ అంశంపై రాజకీయంగా ఆందోళనలు జరుగుతున్నాయి. గతంలో గాడ్గిల్, ముఖర్జీ ఫార్ములా మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తున్న నిధుల్లో 30% నిధులు ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు పంచాకనే మిగిలిన నిధులు ఇతర రాష్ట్రాలకు ఇచ్చేవారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు పనుల విషయంలోనూ రాయితీలు వర్తిస్తాయి. పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందించడం, రుణాల చెల్లింపును వాయిదా వేసేందుకు నిర్ణయించడం వంటివి చేస్తారు. ప్రాతిపదికల మార్పు, ప్రత్యేక హోదాపై నిర్ణయాన్ని ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని జాతీయ అభివృద్ధి మండలి తీసుకుంటుంది. ఈ నిర్ణయంపై నీతి ఆయోగ్, కేంద్ర ఆర్థిక మండలి ప్రతిపాదనల ప్రభావం చూపుతాయి. జాతీయ అభివృద్ధి మండలి ఎన్డీసీ ప్రత్యేక హోదాని రాష్ట్రాలకి కేటాయించేటప్పుడు వివిధ ప్రాతిపదికలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం చేస్తారు. ఆయా ప్రాతిపదికలు ఇలా ఉన్నాయి. భౌగోళిక అంశాలు, పర్వత ప్రాంతాలు, భౌగోళికంగా సంక్లిష్టమై రవాణా సౌకర్యాల విషయంలో ఇబ్బంది కలిగిన ప్రదేశాలు ఉండటం, జనాభాపరమైన అంశాలు, తక్కువ జనసాంద్రత లేక ఎక్కువ సంఖ్యలో గిరిజనులు ఉండటం, వెనుకబాటు, మౌలిక సదుపాయాల పరంగా వెనుకబాటు, అభివృద్ధి చెందే వీలున్న ఆర్థికంగా వెనుకబాటు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిలదొక్కోలేకుండా ఉండటం, విదేశాలతో సరిహద్దులు కలిగి ఉండి వ్యూహాత్మకంగా స్థితి, ప్రాముఖ్యత కలిగి ఉండటం, ఇలాంటి ప్రాతిపదికలో లెక్కలోకి తీసుకుంటారు.